దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కుతోంది. ఒడిశాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ షూట్ ప్రారంభించిన మొదటి రోజే మొత్తం లీక్ అయిపోయింది. మహేష్ బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబోలో జక్కన్న తీసిన ఈ సీన్లు మొత్తం లీక్ అయ్యాయి. దీంతో జక్కన్న తన టీం మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి ఈ సీన్లను నిజంగానే జక్కన్న తీశాడా? ఈ సీన్లను సినిమాలో పెడతాడా అన్నది చూడాలి. ఇక ప్రియాంక చోప్రా కూడా రీసెంట్గానే ఇండియాకు వచ్చింది. ఒడిశాలో జరుగుతున్న ఈ కొత్త షెడ్యూల్కు వెళ్ళింది. ఇక హోలీ అని, పండగ కథ అని రాజమౌళి తన టీంని వదిలిపెట్టలేదనిపిస్తోంది. పండగ పూట కూడా షూటింగ్ తప్పట్లేదన్నట్టుగా ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. హోలీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని తన టీంతో హోలీని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ఇక ప్రియాంక చోప్రా వేసిన పోస్టుకు నమ్రత స్పందించింది. నమ్రత కామెంట్లతో అది ఎస్ఎస్ఎంబి 29 సెట్ అని అర్థమవుతోంది. హ్యాపీ హోలీ అంటూ ప్రియాంక చోప్రా పోస్టుకు నమ్రత కామెంట్ పెట్టేసింది. ప్రస్తుతం రాజమౌళి తన టీంను మాత్రం స్ట్రిక్ట్గా వార్న్ చేసినట్టున్నాడు. సెట్లో ఫోన్స్ వాడకూడదని, ఫోటోలు తీయకూడదని హుకుం జారీ చేసినట్టుగా ఉన్నాడు. ఈ లీకుల మీద కూడా జక్కన్న నజర్ పెట్టినట్టుగా సమాచారం. ఈ మూవీ కోసం కీరవాణి అదిరిపోయే ఆర్ఆర్ మ్యూజిక్ను రెడీ చేస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేలా ఈ మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రాని దించాడు. ఇక హాలీవుడ్ నుంచి ఇతర టెక్నీషియన్ను ఈ మూవీ కోసం రాజమౌళి దించబోతున్నట్లుగా సమాచారం. ఈ మూవీని పర్న్ వరల్డ్ గా ప్లాన్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.